అందరికీ నమస్కారం. నా పేరు తేజశ్రీ. నేను ఫ్రీ గురుకుల్ యాప్‌లో మెడిటేషన్ క్లాస్‌లో జాయిన్ అయ్యానండి. మా మేడం పేరు అరవింద బాల మేడం. మాకు మెడిటేషన్ చాలా బాగా చెప్పారండి. నేనైతే చాలా రోజుల నుంచి మెడిటేషన్ నేర్చుకోవాలనుకుంటున్నాను కానీ నాకు కుదిరేది కాదు. అనుకోకుండా ఫ్రీ గురుకుల్ యూట్యూబ్ ఛానెల్‌లో నేను చో చూసి యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే దాంట్లో మెడిటేషన్ క్లాస్ చెప్తారని తెలిసింది. నేను ఆ క్లాస్‌కి జాయిన్ అయ్యానండి. జూన్ మంత్‌లో జాయిన్ అయ్యాను కానీ నేను చేయలేకపోయానండి. ఏదో కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల. జూలై మంత్‌లో అయితే నేను జాయిన్ అయ్యానండి. ప్రతిరోజు మేడం మాకు కథలతో స్టార్ట్ చేస్తారండి. చాలా బాగా చెప్తారండి కథలు. నేనైతే మా పిల్లలకి రోజు డైలీ కథలు చెప్తాను. మేడం చెప్పిన కథ ఆ రోజు మా పిల్లలకి చెప్పాల్సిందే. వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తారు. అలాగే కథలతో పాటు మాకు మెడిటేషన్ కూడా చేస్తారండి. మాకు మెడిటేషన్‌లోని మా శ్వాసను ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, సూహం ద్వారా, అలాగే మన పంచకోశాలు ఎలా శుద్ధి చేసుకోవాలి, హ్మ్. అలాగే పంచభూత ముద్రలు, ఆహ్, అలాగే యోగ నిద్ర. యోగ నిద్ర మొత్తం బాడీ అంతా ఎట్లా హీల్ చేసుకోవాలి యోగ నిద్రతో. ఫుల్ డెప్త్‌గా చెప్పారు. అలాగే యోగ నిద్ర షార్ట్ షార్ట్‌గా ఎట్లా చేయాలి, ఎక్కువ టైం ఉంటే ఎట్లా చేయాలి అవి చెప్పారు. కళ్ళు తెరుచుకొని ఉన్నా కూడా మెడిటేషన్ చేసుకోవచ్చు. మనం ఏ పని చేస్తున్నా మెడిటేషన్ చేసుకోవచ్చు. అలాగే దేవుని పూజించడం ఎట్లాగా, దేవుణ్ణి అలా నిరంతరం స్మరించడం ఎట్లాగా, మనకి అసల ఏమైనా నెగెటివ్ థాట్స్ వస్తే ఎట్లాగా ఓవర్‌కమ్ అవ్వాలి. మన నెగెటివ్ థాట్స్ వస్తే మన సోహం చేస్తూ అలా ఓవర్‌కమ్ చేస్తూ ఉండాలి. అలాగే ఓన్లీ అదొక్కటే కాదండి. మన మనని మన టైమ్ మేనేజ్‌మెంట్ ఎట్లా జేసుకోవాలి. ఆహ్, ఎప్పుడు మనం ఒక విషయం అట్లా పదే పదే చేస్తుంటే బోర్ అయిపోతాం. కానీ మేడం ఒకటే చెప్తారు. ఏదైనా బోర్ అవుతున్నా మనకనిపిస్తే ఇంక కొత్త పని స్టార్ట్ చేయమని చెప్తారు. అక్కడితో ఆపేయమని చెప్పరు. ఇంకోటి పని స్టార్ట్ చేసి మళ్ళీ ఆ బోర్‌నెస్ పోగొట్టుకొని మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. అలాగా ప్రతీదీ ఇన్ డీటెయిల్‌గా చెప్పారండి. నేను చేయడమే కాదు, నా పిల్లల చేత కూడా చేయిస్తాను. అలాగే ప్రతి వేళలో చేసే ముద్రలే మాకు చెప్పారండి. మెడిటేషన్ మొత్తం ప్రతిరోజు చేయడం, ఎర్లీ మార్నింగ్ లెగ్గడం, అలాగే చాలా చెప్పారండి. హెల్త్ ఇష్యూస్ ఎలా ఓవర్‌కమ్ చేసుకోవాలో, ఎలాగ ఫుడ్ తీసుకోవాలి, అసలేం తినొచ్చు, ఏం తినకూడదు, అది కూడా డీటెయిల్‌గా చెప్పారు. నెక్స్ట్ ఒక్కటైతే చెప్పాలనుకుంటున్నాను నేను. నిజంగా సత్సంకల్పం ఉంటే ప్రకృతి మనకి సాయం చేస్తదండి ఏదో ఒక రూపంలో. అదైతే నిజం. నేను మెడిటేషన్ నేర్చుకోవాలని సంకల్పించుకున్నాను. ఆ ప్రకృతే నాకు సాయం చేసింది. ఎలాగా ఫ్రీ గురుకుల్ వాళ్ళ ద్వారా. నాకు ఫ్రీ గురుకుల్ ద్వారా ఈ మెడిటేషన్ క్లాస్ జాయిన్ అయ్యాను. ఫ్రీ గురుకుల్ వారికి నిజంగా ధన్యవాదాలండి. అలాగే మాకు ఇంత అమూల్యమైన విద్యను నేర్పించిన అరవింద బాల మేడంకి, మెడిటేషన్‌తో పాటు, కథలతో పాటు జీవన విధానం ఎట్లా ఉండాలి హ్మ్, కూడా నేర్పించిన మా మేడంకి చాలా థాంక్స్.